హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. సో రైల్వే ఏఎల్పికి అప్లై చేసిన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని బట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కొంతమందికి వచ్చిన డౌట్స్ గురించి ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దాం. మెయిన్గా జోన్ చేంజ్ చేసుకోవచ్చా, అలానే ట్రేడ్ చేంజ్ చేసుకోవచ్చా, లేకుంటే క్వాలిఫికేషన్ నేను తప్పుగా పెట్టాను, లేకుంటే ఇంకో డీటెయిల్స్ నేను మిస్టేక్స్ చేశాను, ఇలాంటి డౌట్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో దాని గురించే ఈ వీడియో చేస్తున్నాం. ఓకే, సో మొదటగా మన యాప్ ఆల్రెడీ ఓపెన్ అయిందనమాట. సో గోవిద్య, ఓకే, సో గోవిద్య యాప్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయింది, ప్లే స్టోర్లో ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకునేసి, సో ఎవరైతే ఆర్ఆర్బిలో ట్రేడ్కి సంబంధించిన క్లాసెస్ కానీ, ఓకే, సో అలానే కంప్లీట్ కోర్సు ఏఎల్పి కానీ, ఎన్టీపీసీ కానీ, అలానే జేఈ కానీ, సో డెఫినెట్గా ఆర్ఆర్బి అనే కూపన్ కోడ్ అప్లై చేసి మీరు మినిమం 40% మీరు సో ఆఫర్ అనేది పొందొచ్చు అనమాట. ఓకే, సో ఎనీవే, సో యాప్ అనేది చూస్తే మనం ఆల్రెడీ అన్ని కోర్సెస్ లాంచ్ చేసాము. సో నెక్స్ట్ మన డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ మనకి, సో మన నోటిఫికేషన్లో, ఓకే, సో ఏఎల్పి నోటిఫికేషన్ అనమాట. ఇది 01/2024. ఓకే, సో సిఈఎన్ నెంబర్ 01/2024. ఓకే, సో ఈ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసిన పాయింట్ మాత్రమే నేను చెప్తున్నా చూడండి. సో చాలా మందికి డౌట్ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, ఓకే, సో కంప్లీట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్ని స్టేజెస్ అప్లికేషన్ కంప్లీట్ చేసి పేమెంట్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత, ఇఫ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు ఫర్దర్ మాడిఫై, అంటే మీరు మాడిఫై చేయాలనుకుంటే, ఓకే, సో మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నా, ఏమైనా మాడిఫై చేయాలనుకున్నా, సో ఏం చేయాలంటే చేంజ్ ఆర్ కరెక్ట్ ఎనీ డీటెయిల్స్ ఎక్సెప్ట్, ఓకే, సేమ్ అయితే మనం చేయలేమో చెప్తున్నారు చూడండి. ఓకే, సో ఫస్ట్లో మనం క్రియేట్ అన్ అకౌంట్ అని పెట్టింటాం. ఓకే, సో క్రియేట్ అన్ అకౌంట్లో మన డీటెయిల్స్ ఇచ్చింటాం కదా, మన నేమ్, అలానే సో మన బేసిక్ డీటెయిల్స్ అక్కడ మనం మెన్షన్ చేసింటాం, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబరు, ఓకే, అవే ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, సో ఈ క్రియేట్ అన్ అకౌంట్లో ఇచ్చిన మన డీటెయిల్స్ మనము చేంజ్ చేయలేము. ఓకే, సో ఎవరైనా ఇంకా అప్లై చేయకుంటే క్రియేట్ అన్ అకౌంట్లో మనము డెఫినెట్గా కేర్ఫుల్గా అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్లో ఉన్నవి మనము ఎడిట్ చేయలేము. ఓకే, సో అలానే జోన్, ఓకే, సో ఏదైతే మనం జోన్ అప్లై చేస్తున్నామో ఆ జోన్ మనం ఎప్పుడు కూడా చేంజ్ చేయలేము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకున్నారంటే సికింద్రాబాద్ జోన్ మళ్ళీ మనము ఇంకొక జోన్కి చేంజ్ చేసుకోలేము. ఓకే, సో చాలా మందికి తెలియదు అనమాట, సార్ జోన్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. జోన్ వన్స్ మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా చేంజ్ చేసుకోలేరు. ఈ అప్లికేషన్లో మాత్రమే కాదు, సో నెక్స్ట్ రాబోయే టెక్నీషియన్ నోటిఫికేషన్ అయినా, తర్వాత రాబోయే ఎన్టీపీసీ అండ్ జేఈ నోటిఫికేషన్ అయినా మనము వన్స్ జోన్ ఫిక్స్ చేసినామంటే తర్వాత మనము చేంజ్ చేసుకోలేము. ఓకే, సో దీంతో పాటు ఏమేమి చేంజ్ చేసుకోలేమంటే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ లోపల ఏమున్నాయో అవి చేంజ్ చేసుకోలేము. సో రిమైనింగ్ ఏదైతే ఆర్ఆర్బికి అప్లై చేసుకున్నామో ఇది చేంజ్ చేసుకోలేము. రిమైనింగ్ అన్నీ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి అనుకుంటాను. సో రిమైనింగ్ అన్ని డీటెయిల్స్, ఓకే, సో మనము జోన్ చేంజ్ చేసుకోలేము మొదటిది. ఓకే, సో రెండోది క్రియేట్ అన్ అకౌంట్ అని ఎక్కడ ఉంటుందో అది మనము చేంజ్ చేసుకోలేము. రిమైనింగ్ అన్నీ కూడా, ఓకే, మనం డెఫినెట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు? సో మనకు ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు. 19th మనకు లాస్ట్ డేట్ అనమాట. ఓకే, సో 19th ఫిబ్రవరి మనకు లాస్ట్ డేటు. సో 19th ఫిబ్రవరి లోపు మీరు ఫస్ట్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఓకే, సో దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనము సో 20 నుంచి 29th లోపు మనము దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేకుంటే మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఫిబ్రవరి 29th వరకు, ఓకే, మనం దీన్ని సో ఎడిట్ చేసుకునే ఆప్షన్, లేకుంటే మాడిఫై చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ప్రీవియస్గా మనం కొంత ఫీజు అనేసి పే చేసి ఉంటాము, దాంట్లో మనకి రిఫండ్ కూడా అవుతుంది. కానీ మాడిఫికేషన్కి మనము కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, 250 రూపీస్ నాన్ రిఫండబుల్. మళ్ళీ మీకు దీన్ని రిఫండ్ చేయరు. ఓకే, సో 250 రూపీస్తో మీరు దీన్ని రిఫండ్ అనేది సో చేసుకోలేరు అనమాట. ఓకే, సో ఇది మనకి రిఫండ్ అనేది ఉండదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎటువంటి డీటెయిల్స్ అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేకుంటే మాడిఫై చేసుకోవచ్చు. కానీ సో మనం ఇచ్చిన క్రియేట్ అన్ అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ అంటే మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, అలానే మన నేమ్. ఓకే, ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో దాన్ని మీరు సో అక్కడ ఇచ్చుకోవచ్చు. కానీ మన 10th క్లాస్ సర్టిఫికేట్లో రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎడిట్ చేసుకోలేము. ఓకే, సో మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే, లేకుంటే మీకు ట్రేడ్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే, ఓకే, సో డైరెక్ట్గా మా నెంబర్స్ కాల్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సో ఆర్ఆర్బి అనే కూపన్ కోడ్ ఎంటర్ చేయండి. సో చాలా తక్కువ అమౌంట్లోనే ప్రజెంట్ మీకు దొరుకుతుంది అనమాట. సో అలానే మీరు మాతో మాట్లాడాలనుకున్నా కూడా మా నెంబర్స్ కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి డిస్కస్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.